చెప్పులతో కొడతాను నా కొడకల్లారా అంటే ముఖ్యమంత్రిని ఎప్పుడు అన్నారు సార్ ఆయన? ఇంతకన్నా నీతివంతులు, ఇంతకన్నా నిజాయితీవంతులు, ఇంతకన్నా సత్యచంద్రులు కావన్నా? పట్టాభిరామ్ అనే క్యాండిడేట్ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ఆఫీస్ నుండి బోస్టిడీ కే ప్యాలెస్ లో ఉండే బోస్టిడీ కే అంటే వీళ్ళు నీతులా ఆడ మా వాళ్ళు ఎవరో చివరిగా చెప్పండి సార్. కాదు సార్, సమయం రోజా గారు మాట్లాడిన దాని గురించి చెప్పండి. మీరు మాట్లాడారు, రోజా గారు మాట్లాడిన దాని గురించి చివరిగా చెప్పండి ప్లీజ్. మీరేమంటారు? చెప్పిలా మీరు అందరూ చెప్పారు. సరే, ఎవరు మాట్లాడేది తప్పే? మోహన్ రెడ్డి గారు ఎవరు మాట్లాడేది తప్పే? రోజా గారు మాట్లాడింది కూడా తప్పేనా కదా చెప్పండి. రోజా గారు మాట్లాడింది కూడా తప్పేనా? మీరు 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 ఎట్లే డిబేట్ కట్ చేసినా నాకు అభ్యంతరంలా, నేను మాట్లాడకుండా కుదరదు. ఎట్లా అవుతుంది చెప్పు. ఇప్పుడు రోజా గారిని తిట్టినది మాత్రం ప్రస్తావించరు, రోజా గారు తిట్టిందే ప్రస్తావిస్తారు. బండారు సత్యనారాయణ గారు ఈ విషయంలో రోజా గారిని ఎవరైనా తిట్టారా? ఇప్పుడు వాళ్ళందరూ ముగ్గురు మాట్లాడినారా లేదా? మోహన్ రెడ్డి గారు ఎవరు మాట్లాడడం కాదు సార్. రోజా గారిని ఏ ఎంపీపీ అయినా తిట్టారా? ఏ ఎంపీపీ అయినా తిట్టారా రోజా గారిని? రోజా గారు ఎందుకు తిట్టారు? ఇప్పుడు అది అవన్నీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ గురించి కూడా మాట్లాడారు. నేను మాట్లాడకపోతే ఎట్లా? మీరేంది వాళ్ళని మాట్లాడించి నన్ను కట్టడి చేయాలని చూస్తారు సార్? మిమ్మల్ని కట్టడి చేయాలని ఏమీ లేదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రానని చెప్పినారా? మనకుందే ఇది అసెంబ్లీకి రానని చెప్పినారా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తాను, నాకు టైం కేటాయించండి, నాకు 40% ఓటు వచ్చినాయి, నేను ప్రతిపక్ష నాయకుడుగా ప్రజా సమస్యలు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. 3 పార్టీలు కలిసి మీరు అధికారంలోకి వచ్చి 3 పార్టీలుగా 54% వచ్చే నాకు ఒక్కనికే 40% ఓటు వచ్చింది. ఓటును చూసి నాకు అవకాశం ఇవ్వండి, టైం వద్దు, హోదా వద్దు, నాకు టైం ఇస్తానని చెప్పండి, వస్తామని చెప్తే ఎమ్మెల్యే అంట పులివెందల ఎమ్మెల్యే బయటకు పోతుంటే సెక్యూరిటీ పెట్టుకోలేక బొబ్బలు పరిగెత్తారు, ఉరుకుతాండారు. గవర్నమెంట్ పరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి దెబ్బకు. విజయవాడకు పోయి 1.5 ఎకరా కబ్జా చేసి 2.5 ఎకరా 1,50,000 కోట్ల రూపాయలు దోచుకోవాలని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఉరుకుతాండారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు తక్కువ శక్తి వీళ్ళకుందా? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నిలబడే శక్తి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో కళ్ళకి చూసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే కాదు, రాష్ట్రంలో ఎవరికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని మనం ఏదేదో మాట్లాడుకుంటా ఏదో కృష్ణారెడ్డి గారు కంక్లూడ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి సార్ ఎవరిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడించరు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మోహన్ రెడ్డి గారు, మీరు ఎవరు బూతులు తిట్టమని చెప్పరు. రోజా గారే స్వయంగా రోజా గారికి ఎవరిని తిట్టమని చెప్పారా? ఒక్క నిమిషం, రోజా గారికి ఎవరిని తిట్టమని చెప్పారు? ఎవరికి చెప్పరు సార్, ఎవరి కాళ్ళు మాట్లాడతారు. కృష్ణారెడ్డి గారు కంక్లూడ్ చేయండి. కృష్ణారెడ్డి గారు కంక్లూడ్ చేయండి. తిట్టమని చెప్పినారా? ఎవరికి చెప్పరు. మోహన్ రెడ్డి గారు ఎవరిని కూర్చోబెట్టి వాళ్ళ ముగ్గురిని మాట్లాడించారని మీరు మాట్లాడుతూ కరెక్ట్ కాదు. మీరు వైసీపీ నుంచి ఉన్నారు, టీడీపీ నుంచి ఒకళ్ళు ఉన్నారు, జనసేన నుంచి ఒకళ్ళు ఉన్నారు. ముగ్గురు మీరే కదా మేము సింగిల్ గా వస్తాం మీరు అంటారు. మీరు ఒక్క నిమిషం, మీరు సింగిల్ అంటారు. సింగిల్ గా మాట్లాడితే మీరు మా మీద అభియోగాలు ఇస్తారు. మేము మాట్లాడించు, ఎవరి మీద మాట్లాడించేది లేదు సార్. 10 మంది వేసుకొచ్చాడు సింహం అని 10 నిమిషాలు ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళందరినీ 50 నిమిషాలు మాట్లాడిచ్చే ఇనేట్గా ఉండదు. మేము మాట్లాడాల్సింది సార్. మీ తరపు నుంచి ఎవరు వస్తారో మీరే తెచ్చుకోండి. ఏ రాజకీయ పార్టీ అయినా మీతో వస్తా, సిపిఎం తెచ్చుకోండి. మీరే పార్టీ సార్. మీరు ఏ రాజకీయ పార్టీతో మీకు ఫ్రెండ్షిప్ బీజేపీ వస్తుందా మీతో? ఒకటి మోహన్ రెడ్డి గారు మీరు అలిగేషన్ చేస్తారు, అప్రత్యాసంగా మాట్లాడుతూనే ఉంటారు. మోహన్ రెడ్డి గారు మీరు మా మీద అలిగేషన్ చేస్తున్నారు, తీసుకొచ్చి ముగ్గురు మాట్లాడే అంటున్నారు. మీరు ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడించాలి? సిపిఎం తెచ్చుకుంటారా? బీజేపీతో మీరు అంటకాగుతున్నారా? బీజేపీని తెచ్చుకుంటారా? తెచ్చుకోండి. మీరు తప్పు సార్. మా మీద బురదజాలం మాకండి. మా మీద బురదజాలం మాకండి. మీరు ఏ రాజకీయ పార్టీని తెచ్చుకుంటారు? మీరు ఏ రాజకీయ పార్టీకి ఫ్రెండ్షిప్ ఉంది? మీరు ఎందులో కూటమిలో ఉన్నారు? మీరు కూటమిలో లేరు. మీరు సింగిల్ గా ఉన్నప్పుడు మీరు సింగిల్ గానే ఉంటారు. మీరు సింగిల్ గానే ఉంటారు సార్. సింగిల్ గానే ఉంటారు సార్. మీరు తప్పు సార్. మీరేమో మీ అధినాయకుడేమో సింగిల్ అంటాడు, మీరేమో మమ్మల్ని ఒక్కలే పెట్టి ముగ్గురు మాట్లాడుతున్నారు, మా మీద అభియోగం వేస్తారు. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది అర్థమైంది, సమయం తక్కువ ఉంది. మాట్లాడేటప్పుడు నేను మోహన్ రెడ్డి గారికి ఇప్పటి వరకు టైం ఇచ్చారు. నేను మధ్యలో మాట్లాడలేదు, ఇంక్లూడ్ అవ్వలేదు. ఎందుకంటే
మీరు అనుకుంటున్నారు టైం ఇచ్చినారని ముగ్గురితో మాట్లాడించినారు, మీకు అది తెలియదేమో. మాట్లాడలేదండి. మీరంటే నాకు ఒక గౌరవం ఉంది. ఎవరు మాట్లాడలే? ఒక మాట ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అంటే మళ్ళీ మీరు మాట్లాడలేదంటే చెప్తున్నారు ఇంతవరకు కదా, మాట్లాడింది మీరే కదా. శ్రీరెడ్డి గారికి సభ్యత్వం ఉందా, మా పార్టీలో శ్రీరెడ్డికి సభ్యత్వం ఉందా, అనిల్కి సభ్యత్వం ఉందా అని అడుగుతూ ఉన్నారు. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ పార్టీలో సభ్యత్వం లేదా అండి? రోజారెడ్డి గారికి మీ పార్టీలో సభ్యత్వం లేదా? అలాగే పేరు నాని గారికి మీ పార్టీలో సభ్యత్వం లేదా? సత్యనారాయణకు లేదండి, బండారు సత్యనారాయణకు లేదండి, మీ పార్టీ సభ్యత్వం ఏమండి లేదా? మీ స్పీకర్ కు లేదండి, మీ చంద్రబాబు నాయుడు గారికి లేదండి, మీ బండారు సత్యనారాయణ మూర్తికి లేదండి, మీ ఆయన భద్రం గారికి లేదండి, మీ చింతలేని ప్రభాకర్ గారికి లేదండి, మీ బోండా ఉమా గారికి లేదండి. అవన్నీ కూడా చూపించి చెప్పండి, మేము కూడా చెప్తాం. మీ పవన్ కళ్యాణ్ గారికి కూటమిలో సభ్యత్వం లేదండి, మీ పవన్ కళ్యాణ్ గారి నుండి చెప్పండి తీసుకున్నప్పుడు వెళ్ళండి. మీ ఇష్టం వచ్చిన మాట్లాడేటప్పుడు మీరు వెళ్ళండి సభ్యతలు. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ ఉంటే ఒకసారి వింటూ ఉంటారు. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు చివరిగా ఏం చెప్తారు చెప్పండి. కృష్ణవేణి గారు సార్, మోహన్ రెడ్డి గారు ఆగండి, మోహన్ రెడ్డి గారు ఆగండి, మోహన్ రెడ్డి గారు ఆగండి. కృష్ణవేణి గారు చివరిగా చెప్పండి. మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. కృష్ణవేణి గారు చివరిగా చెప్పండి. కృష్ణవేణి గారు రోజా గారి గురించి టాపిక్ కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ ఎలా ఇస్తుందండి? మా కూటమి ప్రభుత్వం ఎలా ఇస్తుంది? 18 సీట్లు దాటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్ మీరు కంక్లూడ్ చేయండి. మీరు కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు, మోహన్ రెడ్డి గారు, కృష్ణవేణి గారు మ్యూట్ అవుతారు. మీ ఇద్దరు మ్యూట్ అవుతారు. కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, కృష్ణవేణి గారు, రోజా గారి మీద టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు, రోజా గారి మీద టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఓటు వచ్చింది, దాన్ని గుర్తు పెట్టుకోండి. మీరు ప్రజల కోసం మోహన్ రెడ్డి గారు ఆగాలి. అంటే మోహన్ రెడ్డి గారి దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి, సమాధానం లేదు కాబట్టి, రోజా లాంటి వ్యక్తులు ఇప్పటికీ సబ్జెక్ట్ కూడా లేదు కాబట్టి అదుపు చేయలేకపోతుంది. 40% ఓటు ఇచ్చిన వాళ్ళకు అసెంబ్లీకి రానికుండా టైం ఇవ్వకుండా ఎమ్మెల్యేలను కొట్టుకుంటున్నారు. 11 సీట్లు రైట్. ఆయన మీరు 40% వచ్చినప్పుడు